ఇప్పుడు మనము జూలై నెల 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం. చతుర్థ స్థానం అంటే సుఖస్థానం. ఈ సుఖస్థానంలో మాతృస్థానం, విద్యాస్థానం, భూమి, గృహము, వాహనం ఇట్లాంటి వాటన్నిటికీ మనకి ఇండికేట్ చేస్తుంటుంది. అక్కడ రాహుగ్రహం ఉండటము మంచిది కాదు. ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నామో తల్లిగారి యొక్క ఆరోగ్య విషయం కానివ్వండి, ఇళ్ళు కావచ్చు, భూములు కావచ్చు, వాహనాలు కావచ్చు, స్వభావం కావచ్చు, అన్నిటికీ కూడా ఇక్కడ రాహు ఉండటం వల్ల ఆ భావాలన్నీ దెబ్బతింటాయి. అర్థమైంది కదండి. ఇక 5వ స్థానం, పంచమ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం. ఇది మన సంతానం మీద, ఈ వృశ్చిక రాశి వారి యొక్క సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఆటల మీద శ్రద్ధ పెరగటము, చదువులో వెనకబడటము లాంటివి, గాయాలు తగిలించుకోవటము, తద్వారా అనవసరమైన ఖర్చులు పెరగటము, ఒక మనశ్శాంతి లేకుండా, ఎందుకంటే పెద్ద గాయం అయిందనుకోండి ఇంట్లో అందరికీ బాధే కదా. ఈ విధమైనటువంటి పరిస్థితులని శని గ్రహం పంచమ స్థానంలో ఉండటం వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతుందండి. సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా భార్యాభర్తల మధ్యన తగాదాలు, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన అభిప్రాయ భేదాలు, ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి సప్తమ స్థాన కుజుల వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నాం. రవి అష్టమ స్థానంలో 16 రోజులు, 15 రోజుల పాటు అంటే 17వ తారీఖు నుంచి నెలాఖరు వరకు 9వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 8వ స్థానంలో ఉన్నప్పుడు చాలా చెడు వార్తలు వినవలసి వస్తుంది. మన వారి గురించో, లేకపోతే ఫ్రెండ్స్ గురించో, బాగా ఆప్తులైన వారి గురించో, మనకు ఉపకారం చేసినటువంటి వారి గురించో, లేకపోతే మనం నిలబెట్టినటువంటి వ్యక్తి వాళ్ళు ఏదో అపకారం పొందటము, ధన నష్టాలు, అవమానాలు, పరాభవాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఇక 9వ స్థానంలోకి వచ్చిన తర్వాత తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ ఇట్లాంటి విషయాల్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రవి పూర్తిగా ప్రతికూలుడే. అలాగే బుధుని కనుక తీసుకున్నట్టయితే 8వ స్థానంలో బుధుడు ఒక మొత్తం మీద 8, 3, 11 రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటాడు. 8 రోజుల తర్వాత మళ్ళీ ఆయన 8వ స్థానం నుంచి 9వ స్థానంలోకి వస్తారు. 9వ స్థానం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక 3 రోజులు ఉంటారు. మొత్తం మీద చెప్పాలి అన్నట్టయితే ఒక 11 రోజుల పాటు ఈ బుధుడు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. 9వ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం తండ్రి గారి విషయంలోనూ, ఈ గుళ్ళు గోపురాల విషయాల్లోనూ, ఇటువంటి విషయాల్లో మనకి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు బుధుడు. ఇకపోతే శుక్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే 9వ స్థానం భాగ్యస్థానంలో 4 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అలాగే దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత అక్కడ మిగతా నెల అంతా కూడా 5వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కూడా అంటే 27 రోజుల పాటు ఇక్కడ దశమ స్థానంలో ఉంటాడు. వృత్తిపరమైన విషయాల్లో చాలా పైకి తీసుకొస్తాడు. కొంతమంది సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. లలిత కళల్ని ఆధారంగా చేసుకుని జీవితాన్ని గడిపేటటువంటి వారి అందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు అందజేస్తూ ఉంటాడు ఈ శుక్ర భగవానుడు. పూర్తి అనుకూలుడు నెలంతా కూడా. కేతువుని తీసుకున్నట్టయితే కేతువు దశమ స్థానంలో కేతువు ఆయన వృత్తిపరమైన ఆటంకాలు కలుగజేస్తాడు. ఇక్కడ శుక్రుడు మనకి వృత్తిపరంగా మన పైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, కేతువు వృత్తిపరమైన ఇబ్బందులు కలిగించడానికి మన ప్రయత్నం చేస్తుంటాడు. ఈ విధమైనటువంటి అంటే ఎవరి పని వారు చేస్తూ ఉంటారు. అర్థమైందండి. ఒకే రాశిలో ఇద్దరు ఉన్నప్పుడు అది దశమ స్థానం అంటే వృత్తిస్థానం. వృత్తిస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. శుక్రుడేమో 27 రోజులు ఉంటాడు. ఆయన పైన ఆయన చేస్తున్నాడు, కేతువు ఆయన పైన ఆయన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుందన్నమాట అండి. ఒకే రాశిలో 2 గ్రహాలు ఉన్నాయి. అదేంటి దాని ఫలితం ఇక్కడ. ఎందుకంటే గోచారం అనేది రాశిని బట్టే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకా కొంత డెప్త్ వెళ్ళినట్టయితే, లోపలికి వెళ్ళినట్టయితే, మూర్తిమంతం చూసుకున్నట్టయితే తెలుస్తుంది. కానీ మనకి ఇక్కడ అంత సమయాభావం వల్ల మూర్తిమంతం మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇది గమనించండి. అంచేత ఏది ఏమైనప్పటికీ మనకి ప్రతికూలంగా, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా రాహు ప్రతికూలంగా ఉన్నాడు, శని ప్రతికూలంగా ఉన్నాడు, కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు, ఇక కేతు కూడా ప్రతికూలంగానే ఉన్నాడు. కాబట్టి మీ గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా మనకి ప్రతికూలంగానే ఉన్నాయి అని చెప్పుకోవాలి. 9వ స్థానంలో గురువు ఉన్నాడు. ఆయన కూడా 9వ స్థానంలో గురువు మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తాడండి. ఎందుకంటే పెళ్లి కానిటువంటి వారికి భాగ్యము, అలాగే అన్ని రకాలుగా దైవభక్తి పెరగటము, ఇట్లా పౌరపుణ్యం అంతా, ఇట్లాంటి అన్ని విషయాల్లో గురువు పూర్తి అనుకూలంగా ఉన్నారు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. రవి పాక్షికంగా, బుధుడు పాక్షికంగా
రెండు గ్రహాలు పాక్షికంగా, రెండు గ్రహాలు పూర్తిగా అనుకూలమైన పరిస్థితి చేత సుమారుగా ఉందని చెప్పుకోవచ్చు. మనం వీరికి ఏదేమైనప్పటికీ నవగ్రహాలు చదువుకోండి, సర్వ సౌఖ్యాలు పొందండి. శుభం భూయాత్.